ఇక్కడ కూడా న్యాయంగానే మాట్లాడుతుండే ఎవరు మన పృథ్వీరాజ్ అన్న. ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళకి ముందు, వెనుక వచ్చిన వాళ్ళకి వెనుక. కాబట్టి ముందర సీనన్న వచ్చిండు, సీనన్న మాట్లాడాలంటాడు. అన్న మీ న్యాయ పోరాటం అనేది ఖచ్చితంగా మన కాలేజీ టీవీలో నిత్యము మన సమస్యలకై మొదటి నుంచి కనిపిస్తున్నటువంటి కాలేజీ సీనన్న, మన తల్లి రగన్న, మన పృథ్వీరాజ్ అన్న ముగ్గురికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. ఇప్పుడు మన కాలేజీ సీనన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరూ చప్పట్లతో ఆహ్వానం చేయాలి. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. దాదాపు 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత, చాలా విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా రోజు మనం పేపర్లో చూస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో 10 మంది, వరంగల్ జిల్లాలో 15 మంది, ఖమ్మం జిల్లాలో 20 మంది ఈ యొక్క వడగాళ్ల దెబ్బకు చనిపోతుందని చెప్పేసి గత వారం 10 రోజులుగా మనందరం కూడా పేపర్లో చూస్తా ఉన్నాం. ఇంతటి ఎండలు ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దాదాపు వేలాది మందిగా మీరందరూ కూడా ఎక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే మహబూబ్నగర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెట్టుకుంటే నిజామాబాద్ వరకు ఎక్కడెక్కడి నుంచో తరలి ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని బట్టి ఇంత స్ఫూర్తితో మీరు ఇక్కడికి వస్తున్నారంటే మీ ప్రాబ్లం, మీ యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనందరికి కూడా అర్థమవుతా ఉంది. గతంలో 2014లో కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలు పెట్టుకుంటే 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అనేక సమస్యలు తెలంగాణ సమాజంలో ఈరోజు వెంటాడుతూ ఉన్నాయి. మేము ప్రతిసారి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేక రకాలుగా మేము ప్రస్తావిస్తా ఉన్నాం. ఇంతవరకు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు అందరం కూడా చూస్తాం. అదే విధంగా ఇప్పుడు అదే ధోరణితోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలు అలానే కొనసాగుతున్నాయి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే 2024లో అవుట్ సోర్స్ ఉద్యోగులకు సంబంధించిన ఒక మీటింగ్ పెట్టినప్పుడు 2,50,000 సంబంధించిన ఉద్యోగులు ఉందని చెప్పేసి ఒక లెక్క తేలింది. కానీ దాని తర్వాత ఈ ప్రభుత్వం IMFS పోర్టల్లో అవుట్ సోర్స్ ఉద్యోగులు లెక్క తేల్చాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెడితే 5 లక్షల మంది ఉద్యోగులు తేలిండ్రు. దానిలో విచిత్రాతి విచిత్ర విషయం ఏంటంటే ఒక IAS ఆఫీసర్ దగ్గర కావచ్చు, లేకపోతే ఒక IPS ఆఫీసర్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరైతే డిపార్ట్మెంట్ HOD డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా ఉన్నటువంటి కొంతమంది అవుట్ సోర్స్ ఉద్యోగులు లెక్క తేలలే. ఒక్కొక్కరి HOD దగ్గర, ఒక్కొక్కరి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అన్అఫీషియల్ గా 5 నుంచి 10 మంది తమ ఇంట్లో పనిచేయడానికి పెట్టుకున్నారు. అంటే అవన్నీ జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి వస్తుందని చెప్పేసి తేలింది. అట్లా ఎంతమంది ఉద్యోగులు అంటే దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది ఉద్యోగులు అట్లా ఉన్నారని చెప్పేసి తేలింది. ఎందుకు నేను చెప్తున్న విషయం అంటే ఇప్పుడు మీరందరూ కూడా 6,500 మంది రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్ ల్యాండ్ సర్వేయర్ గా రిక్రూట్ అయ్యారు మీరందరూ కూడా. ఇప్పుడు మీరు 6,500 మంది ఇంటూ 25,000 30,000 జీతం వేసుకుంటే 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు అవుతాయి నెలకు అనుకుందాం. ఇలాంటి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 80,000 నుంచి 1,00,000 మంది కేవలం ఈ యొక్క IAS ఆఫీసర్ల దగ్గర, లేకపోతే IPS ఆఫీసర్ల దగ్గర, HODల దగ్గర కేవలం తమ యొక్క వ్యక్తిగత పనుల కోసం నియమించే ఉద్యోగులు ఉన్నారు. 20,000 25,000 తీసుకున్న ఉన్నారు. మరి వాళ్ళని తీసివేసి మిమ్మల్ని కనుక మీకు కనుక శాలరీ ఇస్తే బాగుంటది కదా, అర్థమైంది కదా నేను చెప్పింది క్లియర్ గా. సో అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా లైసెన్స్ సర్వేయర్లుగా నియమించుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10,000 మంది అప్లికేషన్లు వస్తే దానిలో 6,500 మంది రిక్రూట్ చేసుకున్నది. ఆ నోటిఫికేషన్ ఏం చెప్పింది క్లియర్ గా, ఆ ఎగ్జామ్ రాసి అవన్నీ కూడా ఉన్నాయి కదా, క్లియర్ గా మెన్షన్ చేసింది 30,000 రూపాయల వరకు మీరు సంపాదించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా నోటిఫికేషన్ ఉన్నది. మరి మీరు రిక్రూట్ అయినప్పుడు ఇదే రోజు మే 26, 2025 రోజున మీరందరూ కూడా రిక్రూట్ అయ్యారు. 2 నెలల్లో 3 నెలల్లో ట్రైనింగ్ అయిపోయింది. దాదాపు ఈ రోజుకు సంవత్సరం గడుస్తా ఉంది మీరు రిక్రూట్ అయిపోయి. సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఇంతవరకు మీకు సరైనటువంటి పని లేదు,
సరైనటువంటి వేతనం లేదు, కనీసం పని ఉంటే ఏమన్నా సంపాదించుకోవచ్చు అంటే ఆ పని కూడా లేదు, లేదంటే 500 ఎకరాలు ఆ సర్వే చేస్తే మీకు ఆ ఎకరానికి 50 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి విషయం కూడా ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. సంవత్సర కాలం పాటుగా మీరందరూ కూడా వస్తాయి 30,000 రూపాయలు వస్తాయో, 20,000 రూపాయలు వస్తాయో, లేకపోతే ఇంకెక్కువ వస్తాయో అనే ఒక ఆశతోటి ఎదురు చూస్తూ మీ ఇంట్లో వాళ్ళ మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చలేక ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే మీరందరూ కూడా నాకు తెలిసి లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ అంటే మినిమం డిగ్రీ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు, పీజీలు యూనివర్సిటీలు చేసే వాళ్ళు చాలా మంది కూడా ఇందులో ఉన్నారు. ఈ 6,500 మందిలో పీజీలు చేసే వాళ్ళే, బీటెక్ చేసే వాళ్ళే చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. దాదాపు 70-80% బీటెక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ కంటే ముందు ఏ టీచర్లు గానో, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు గానో, లేకపోతే రకరకాల పనులు చేసుకుంటూ నెలకు 30,000, 40,000 సంపాదించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకున్న వాళ్ళు చాలా మంది 90% వాళ్ళు ఉన్నారు. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది, సరే కదా మనకు ల్యాండ్ సర్వేర్ కదా, మన స్థానికంగా ఉండొచ్చు కదా అనుకొని ఎంతో కొంత లోకల్లో ఉంటే 30,000, 40,000 జీతం వస్తాయి కదా, కుటుంబాన్ని గడపొచ్చు కదా అనేటువంటి కారణాలతోటో లేకపోతే ఒక చిన్న ఆశతోటో మీరందరూ కూడా మీ యొక్క ఉపాధి మీరు ఏదైతే చేస్తున్నారో టీచర్ జాబ్, ప్రైవేట్ టీచర్ జాబ్, లేకపోతే రకరకాల జాబ్లు చేస్తున్నారో వాటిని వదిలిపెట్టి ఈ ల్యాండ్ సర్వే కదా గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుంది కదా అన్నట్టు ఒక ఆశతోటి మీరు ఆ ఉపాధిని వదిలేసి దాదాపు సంవత్సర కాలం పాటుగా మీ కుటుంబాన్ని పోషించుకోలేక ఇక్కడికి వచ్చి ఈరోజు పని చేస్తా ఉన్నారు. కానీ పని లేదు, వేతనం లేదు, గౌరవ వృత్తి లేదు. కనీసం నెలకు 25,000, 30,000 వస్తాయి అనుకుంటే కనీసం 1,000, 2,000 వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ధరణి తోటి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంత భూముల సంబంధించిన విషయంలో ఎంత అధ్వానంగా తయారైందో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ధరణి మేము ప్రభుత్వంలోకి వస్తే ధరణి తీసేసి కొత్త అప్లికేషన్ తీసుకొస్తాం, రకరకాల సమస్యలు ఉన్నాయి, 20 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి, 10 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి, వాటన్నిటి కూడా తీర్చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికి భూభారత్ తీసుకొచ్చిండు. భూభారత్ తీసుకొచ్చిన తర్వాత ఏమైనా వెసులుబాటు వచ్చిందా? 10 లక్షల అప్లికేషన్లు, 20 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి కదా, ఎన్ని అప్లికేషన్ క్లియర్ అయ్యి అని చెప్పేసి ఆరాధిస్తే ఒక్క అప్లికేషన్ కూడా క్లియర్ కాలేదు. దానికి సంబంధించి కమిటీ వేశారు. భూమి సునీల్ గారు కానీ, కోదండ రెడ్డి లాంటి వాళ్ళు కానీ చాలా మంది నిపుణుల కమిటీ వేసినప్పుడు కూడా ఇంతవరకు భూభారతిలో ఒక సమస్య కూడా సాల్వ్ కాలేదు, పూర్తిగా విఫలమైపోయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు కదా, ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలి పక్కన వట్టినాగరపల్లి అనేటువంటి ఒక విలేజ్ ఉంటది. అక్కడ ఎకరానికి 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల ధర పలుకుతుంది. అలాంటి కాస్ట్లీ ప్లేస్ లో ఒక ప్రైవేటు ప్రాపర్టీ సంబంధించినటువంటి 14 ఎకరాల భూమిని కబ్జా చేసే విషయం రీసెంట్ గా అందరం చూసాం. 10 ఎకరాలు 14 ఎకరాలు ఉంది, సరే 10 ఎకరాలే తీసుకుందాం. 10 ఎకరాలు ఇంటూ 50 కోట్లు వేసుకున్నా కానీ 500 కోట్ల రూపాయలు. 500 కోట్ల రూపాయలు అంటే ఇక్కడ ఉన్నటువంటి 6,500 మందికి కనీసం 25,000, 30,000 ఇస్తే నెలకి 20 కోట్లు ఖర్చు వస్తుంది. అలా 500 కోట్లు అంటే ఒక ఆ ల్యాండ్ వాళ్ళు చెప్తున్నాను, 500 కోట్ల ప్రాపర్టీని మింగడానికి ట్రై చేసినట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అవే డబ్బులను కనుక మీకు ఇస్తే ఎన్నేళ్ళు గడుస్తాయి మీకు ఆలోచించాడు. ఒకసారి దాదాపు 1-2 సంవత్సరాల పాటుగా మిమ్మల్ని పెంచి పోషించవచ్చు. అది కూడా మీతో పని చేయించుకొని పెంచి పోషించవచ్చు. అలా ప్రైవేట్ భూములను మొత్తం ప్రభుత్వ భూములను అన్ని మింగేస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ అంటేనే భూముల పంచాయతీ అయిపోయింది, తెలంగాణ అంటేనే భూములను దోచుకోవడం అయిపోయింది. కేసీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు కూడా భూమి దొరికిన ఎక్కడ ప్రభుత్వ భూమి దొరికినా, ప్రైవేట్ భూమి దొరికినా, కాందిశిఖల భూమి దొరికినా, లేకపోతే దేవాలయ భూమి దొరికినా, ఏ భూమి దొరికినా కానీ మొత్తం భూములను కొల్లగొట్టడే పనిగా గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేస్తా ఉంది. ఎంత విచిత్రం అంటే గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వంలో చాలా చాలా దుర్మార్గంగా మొత్తం భూములన్నిటి కూడా కొల్లగొట్టేసి ధరని తీసేసి భూవార్త వచ్చిన తర్వాత మొత్తం రికార్డులు మారుస్తామని చెప్పేసి ఎక్కడ ఏ ప్రాపర్టీ దొరికితే ఆ ప్రాపర్టీని నిట్ట నిలువున దోచుకుంటాడు. విషయం చూస్తా ఉన్నాం. ఏమైనా అంటేనేమో మేము ఢిల్లీకి పైసలు ఇవ్వాలి, రాహుల్ గాంధీ కమిషన్లు ఇవ్వాలి, మాకు ఇక్కడ కమిషన్లు ఇవ్వాలి, పార్టీ పెట్టాలి, కేరళ ఎన్నికల్లో పెట్టాలి, అస్సాం ఎన్నికల్లో పెట్టాలి, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో పెట్టాలి, ఇవన్నీ సాకులు చెప్తా ఉన్నారు ఇంటర్నల్ గా. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఎకరానికి ఒక ల్యాండ్ సర్వే చేస్తే 50 రూపాయలు ఇస్తామన్నారు.
దానికంటే ముందు మీతో ఏమన్నారు రిక్రూట్ చేసుకున్నప్పుడు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది, 950 రూపాయలు మీకు ఇస్తాము, 50 రూపాయలు గవర్నమెంట్ ఫీజు తీసుకుంటాం అని చెప్పినటువంటి ప్రభుత్వం తీరా మిమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత రివర్స్ అయిపోయింది. ఎకరానికి 50 రూపాయలు మీకు, 950 రూపాయలేమో ప్రభుత్వానికి. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉంటుందా? 50 రూపాయలకి ఒక ఎకరానికి 50 రూపాయలు అంటే ల్యాండ్ సర్వే చేయాలి. ఒకవేళ సర్వే నెంబర్ ప్రకారం కనుక మీరు సర్వే చేస్తే ఒక ఎకరం సర్వే చేయాలంటే 1.5-2 గంటల పాటు సర్వే అవుతుంది. దాన్ని మళ్ళీ మ్యాపింగ్ చేయాలి, ఎక్కడికి పోయి ఇంటికి పోయి మ్యాపింగ్ చేయాలి, దానికి ఎంతో టైం పడుతుంది. అంటే ఒక గంట 2 గంటల 3 గంటల అంటే 50 రూపాయల కోసము మీరు ఒక 3-4 గంటలు కష్టపడితే కానీ 50 రూపాయలు రావు. నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మిమ్మల్ని కించపరిచేది కాదు కానీ ఫర్ సపోజ్ మనకు జిహెచ్ఎంసీ లో పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. జిహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, పారిశుద్ధ్య కార్మికులు చెత్త ఎత్తుకొని పోతే ఎవరో నాలాంటోడో లేకపోతే అన్నలాంటోళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకు 50 రూపాయలు ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, చెత్త ఎత్తుకొని పోతే. నేను మిమ్మల్ని కించపరిచేది కాదు కానీ చెప్తున్నాను క్లియర్ గా. అంటే పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీవితాల కంటే దుర్భరమైనటువంటి జీవితాలు ఈరోజు మీరున్నాయి. ఈరోజు అడ్డా మీద కూలి మీరు గమనించండి, అడ్డా మీద కూలి ఒక రోజు కనుక మగవాళ్ళైతే 1000-1200, ఆడవాళ్ళైతే 800-900 రూపాయలు వస్తున్నాయి. అంతకంటే దుర్భరమైనటువంటి జీవితాలు ఈరోజు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే స్పష్టంగా అడుగుతున్నాను. మీరు ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈ యొక్క 6500 మందిని రిక్రూట్ చేశారు కదా, మరి 6500 మందికి నెలకు 30,000 రూపాయలు వస్తాయని చెప్పేసి అంటే ఆశతోటి వాళ్ళందరూ తమ యొక్క ఉపాధిని ఎంతో పక్కన పెట్టి ఈరోజు ల్యాండ్ సర్వేలుగా, లైసెన్స్ ల్యాండ్ సర్వేలుగా నియమింపబడ్డారు కదా. మరి వీరికి ఉపాధి కల్పిస్తారా, మరి గౌరవ గుర్తిస్తారా, ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. దాదాపు 6500 కుటుంబాలంటే దాదాపు 30-40 వేల మంది, ఒక కుటుంబంలో 4 వేసుకున్నా కానీ 30-40 వేల మంది అవుతారు. ఇంతమంది బతుకులను రోడ్ల పాలు చేస్తా ఉంటే ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా అడగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క 6500 మంది కుటుంబాలను ఆదుకోవాలి. వీళ్ళు న్యాయమైన డిమాండ్ అడుగుతా ఉన్నారు. మీరు పని చేయించుకోండి, ఎంత పని కావాలో అంత పని చేయించుకోండి, కానీ వాళ్ళకు నెలకు 25,000 30,000 ఎంత అడుగుతున్నారో ఆ యొక్క డబ్బును చెల్లించే విధంగా, గౌరవ వేతనం ఇచ్చే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా కోరుతూ, మీకు ఆరోగ్య వృత్తి కావచ్చు లేకపోతే ఉద్యోగ భద్రత వచ్చే విధంగా ఒక అంశాన్ని ప్రభుత్వం తీసుకొని ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా తోడ్పాటు కల్పించే కూడా కోరుతాను. ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగు రఘు జర్నలిస్ట్ గారికి స్వాగతం. స్పష్టంగా 2 డిమాండ్లు మనకు ప్రధానంగా. ఒకటి గౌరవ వేతనం 25,000 30,000 మీరు నిర్ణయించండి. ఎందుకంటే ఇప్పట్లో 10,000 20,000 30,000 లక్షలు సరిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక స్కూల్లో మన యొక్క చిన్న బాబులు యూకేజీ ఎల్కేజీ చదివాలంటే ఎంత ఖర్చు వస్తుందో మనం చూస్తున్నాం. అలాంటి దుర్భరమైనటువంటి అన్ని నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్ డీజిల్ ధరలు గత 10 రోజుల్లో 10 రూపాయలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు 25,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా సరిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మీ యొక్క డీజిల్ ఖర్చులు నెలకు 10,000 అవుతాయి. ఎందుకంటే మీరు ఒక ఊర్లో ఉంటారు, నివసించేది ఒక ఊర్లో, మీరు సర్వే చేసేదేమో పక్క మండలం ఎక్కడో సర్వే చేస్తారు 20-30 కిలోమీటర్ దూరంలో. మొన్న అన్స్కిల్డ్ లేబర్కే 20,000 ఇస్తా అన్నాడు. 30,000కు మించి ఇవ్వాలి. మేము అందరం గ్రాడ్యుయేట్లము ఇలా రోడ్ల మీద కూర్చున్నామంటే మా పరిస్థితి బాగాలేకనే వచ్చినాం. అన్స్కిల్డ్ లేబర్ కి 20,000 అని చెప్పేసి మొన్ననే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి తరుణంలో వీళ్ళు స్కిల్డ్ మొత్తం ట్రైన్ అయినటువంటి స్కిల్డ్ సంబంధించినటువంటి ల్యాండ్ సర్వేర్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా 30,000 రూపాయలకు పైగానే వృత్తి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిమాండ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కావచ్చు, లేకపోతే ఆరోగ్య భద్రత కావచ్చు, లేకపోతే ఈ ఏదైతే గౌరవ వేతనం ఏదైతుందో 30,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. దీన్ని మానవతా కోణంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, ల్యాండ్ సర్వేల ఐక్యత, ల్యాండ్ సర్వేల ఐక్యత, ల్యాండ్ సర్వేల ఐక్యత. ధన్యవాదాలు.